పూర్వం బాణాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. ఒకరోజు కైలాసంలో తాండవం చేస్తున్న శివుడిని దర్శించి 500 వాద్య పరికరాలు తన 1000 చేతులతో మ్రోగించి శివుడిని సంతృప్తిపరుచుతాడు. తరువాత శంకరుని స్తుతించగా శివుడు ఏదైనా వరం కోరుకోమని చెబుతాడు. దానికి బాణాసురుడు, స్వామి, నీవు ఎప్పుడు పార్వతీ సమేతుడివై నా కోట బయట కాపలా కాస్తూ ఉండాలి అని కోరుకుంటాడు. అంగీకరించిన శివుడు పార్వతితో కలిసి కోటకి కాపలాగా ఉండసాగాడు. శివుడి గణాలు కూడా స్వామితో తరలి వచ్చేస్తాయి. శివుడు కాపలాగా ఉండడంతో బాణాసురునితో ఎవరూ యుద్ధానికి తలపడడం లేదు. ఒకరోజు బాణాసురుడు శివుడితో, స్వామి, యుద్ధం చేయడం నాకు సంతోషాన్ని ఇస్తుంది, కానీ నీ ఉండడం వల్ల నాతో ఎవరూ యుద్ధానికి రావడం లేదు. అందువల్ల నువ్వు నాతో యుద్ధం చెయ్యి అని కోరతాడు. ఈ కోరికకు ఆశ్చర్యపోయిన శివుడు, నాతో సమానమైన వాడు వస్తాడు, త్వరలో వచ్చి నీతో యుద్ధం చేస్తాడు అని చెప్పగా బాణాసురుడు సంతోషించి ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉండసాగాడు. బాణాసురునికి ఉష అనే అందమైన కూతురు ఉంది. ఆమె ఒకరోజు కృష్ణుడి మనమడైన అనిరుద్ధుడిని స్వప్నంలో చూసి వివాహం చేసుకోవాలని అనుకుంటుంది. ఆమె చెలికత్తె ఉష చెప్పిన పోలికలతో బొమ్మ గీసి ఆమెకు చూపించి కామరూపంతో ద్వారకకు వెళ్ళి అనిరుద్ధుడిని అపహరించి ఉష మందిరంలో ప్రవేశపెడుతుంది. ఉష, అనిరుద్ధులు అంతఃపురంలో సంతోషంగా కాలం గడుపుతుండగా ఈ విషయం తెలిసిన బాణాసురుడు అనిరుద్ధుడిని బంధిస్తాడు. నారదుడు కృష్ణునితో అనిరుద్ధుడిని బంధించినట్లు చెప్పగా కృష్ణుడు, సాత్యకి, ప్రద్యుమ్నుడు బాణాసురుడిపై యుద్ధానికి వస్తాడు. బాణాసురుడు ఈశ్వరుడితో, నువ్వు కృష్ణుడితో యుద్ధం చేసి లోపలికి రాకుండా చూడమని చెప్తాడు. శివుడు, కృష్ణుడు యుద్ధం మొదలు పెడతారు. అప్పుడు కృష్ణుడు వేసిన అస్త్రంతో శివుడికి నిద్ర కలుగుతుంది. ఆ సమయంలో శివజ్వరం అనే శక్తి బయలుదేరి కృష్ణుడితో యుద్ధం చేయసాగింది. బదులుగా వైష్ణవ జ్వరాన్ని కృష్ణుడు ప్రకోపం చేయగా 2 శక్తులు ఢీకొని శివజ్వరం విష్ణుమూర్తిని ప్రార్థిస్తుంది. ఆ రోజు కృష్ణ భగవానుడు ఎవరైతే ఉషా పరిణయ ఘట్టంలో శివ విష్ణు జ్వరాలు చేసే యుద్ధంలో శివజ్వర శరణాగతిని వింటారో వారికి ప్రాణాంతకమైన జ్వరం బాధించదు అన్న వరాన్ని ప్రసాదించగా శివజ్వరం ఉపశాంతిని పొందుతుంది. కృష్ణుడు బాణాసురుని 996 బాహువులను తన సుదర్శన చక్రంతో నరికి, తన తప్పు తెలుసుకున్న బాణాసురుడు శివుని, కృష్ణుని క్షమించమని వేడుకుంటాడు. శివుడి సూచన ప్రకారం బాణాసురుని శివుని యొక్క ప్రధాన భక్తుడు మరియు పరిచారకుడుగా చేస్తాడు. ఆ తరువాత ఉష, అనిరుద్ధులను ద్వారకకు తీసుకువెళ్ళి వివాహం జరిపిస్తారు. ఈ ఉషా పరిణయం ఘట్టం విన్నవారికి అన్ని విషయాలలో జయం కలుగుతుంది అని పెద్దలు భావిస్తారు.